ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. ఈరోజు వాక్య భాగం నుంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మన దేవుడు ఎవరు అంటే బలము అనుగ్రహించువాడని వాక్యం అంటుంది. సొమ్మసిల్లిపోవడం అంటే అలసిపోవడం. మరొక మాటలో చెప్పాలి అంటే నిరాశ చెందడం, నిస్పృహకు లోనవ్వడం. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించలేనప్పుడు, మనం ప్రయత్నిస్తున్నవన్నీ విఫలమవుతున్నప్పుడు, మనం ముందడుగు వేస్తుండగా వెనుకకి లాగబడుతున్నప్పుడు సొమ్మసిల్ల స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది, సొమ్మసిల్లినటువంటి వారిని ప్రభువు అలా వదిలిపెట్టడని వారికి బలమును అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడని వాక్యం అంటుంది. ఉదయకాల సమయం ఏ విషయాన్ని బట్టి నువ్వు సొమ్మసిల్లిపోయినా ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు బలం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని దేవుని సేవకునిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్త చాలా నిరాశతో, నిస్పృహతో నేను చనిపోతానేమో, నేను మృతి పొందుతానేమో, లేదా నేను మరణానికి అప్పగించబడతానేమో అనేటువంటి యెజబేల్ చేతిలో చనిపోతున్నటువంటి భయం తనలో ఉన్నప్పుడు ప్రవక్తను దేవుడు బలపరిచి తనకు ఆహారంనిచ్చి, అనగా కాకోలంతో ఆహారం పంపించి తనను బలపరిచి దేవుడు మరలా ఆహారం అనుగ్రహించి ముందుకు నడిపించే సంగతి మనందరికీ తెలిసిందే. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నువ్వు దేని విషయం అయితే భయపడుతున్నావో ఆ భయాన్ని తొలగించేటువంటి సామర్థ్యం ఆయనలో ఉంది. నేను బలపరిచి తిరిగి ముందుకు నడిపించేటువంటి సామర్థ్యం ఆయన ఉంది. అయితే సొమ్మసిల్లిపోయాను అని నిరాశలో వెనుకకు జారిపో, కానీ సొమ్మసిల్లినటువంటి స్థితిలోనే ఆయన వేడుకో. ఆయన నీకు తప్పక బలం అనుగ్రహించి నేను బలపరిచి నువ్వు ఆయన కొరకు చేయవలసినటువంటి కార్యములన్నింటినీ చేయగలటకు కృపనిచ్చి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తుంది. దేవుడు ముందు దీవించడం గాక. ఆమేన్.